నమస్కారం సార్. చెప్పు. నేను ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ని సార్. నాకు డీజీపీ భాస్కర్ గారు బాగా పరిచయం అండి. ఇది చెప్పడానికి వచ్చావా? అది కాదు సార్. మరి ఇంకేంటి? కంప్లైంట్ ఇద్దామని సార్. ఏంటి? నేను మార్నింగ్ బ్యాంక్ నుండి డబ్బులు తీస్తూ ఉంటే 3 లక్షలు కొట్టేశారు సార్. మొత్తం ఎంత? 3 లక్షలే సార్. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. నేను వరలక్ష్మి బ్యాంక్ వెళ్ళాను కదా సార్. నీకు నా బ్యాంక్ తెలీదు, చూస్తా నీ సంగతి, నీ బ్యాంక్ సంగతి. ఒక్క పొరుగుతున్నా ఉండు ఇక్కడ. సార్ 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 మీరేనా చెప్పండి సార్ న్యాయం. వీళ్ళకి అడ్డొద్దుకు లేకుండా పోయింది సార్ వీళ్ళ రాజ్యానికి. ఏంటి తమ్ముడు విషయం? సార్ మా చెల్లికి ఫీజు కడతాను అమ్మకి మరీ చెప్పొచ్చాను సార్. వీళ్ళు ఏటీఎం లో డ్రా చేసి బ్యాంకులు వేస్తుంటే దొంగ నోట్లు అంటున్నారు సార్. ఫేక్ నోట్లను ఫేక్ అనక ఇంకేమంటారు? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. లైట్ తీసుకో తమ్ముడు, నీకు ఆ మాత్రమే వచ్చాయి, కొందరికి అవి కూడా రావట్లేదు. అది కాదు సార్, నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. తమ్ముడు ఆవేశపడకు, ఆవేశపడితే షుగరు బీపీ వస్తాయి. సొల్యూషన్ వస్తుందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఏమని? డబ్బుల కోసం బ్యాంకుకి వస్తే జబ్బులు ఎట్ట వస్తాయో చెప్పారు. అది ఏంటి గురించి? బండి మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నాడు. మీరే చెప్పారుగా ఆవేశపడితే జబ్బులు వస్తే డబ్బులు రావని. మీరే కోపడితే ఎలా? ఏంటి చెప్పేది? 100 చెప్తామండి, అవన్నీ ఇప్పుడు ఎలా? భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి సార్. ఓ పని చేయి, కింద రైటర్ ఉంటాడు, కంప్లైంట్ ఇచ్చాడు. పోనీ డీజీపీ భాస్కర్ గారు పలుకుబడి ఉంటే పనులు అయిపోతాయా? అంతుంటే ఇక్కడ ఎందుకు రావడం? 3 లక్షలు సార్. కంప్లైంట్ ఇచ్చాడు, పని అయ్యాక ఫోన్ చేస్తాను. సుదర్శన్ సార్, ఈ అమీర్పేట బ్యాచ్ ఎవరు? ఇంకెవరు సార్? అమీర్పేట అంటే ఎర్రసీన్ గడి బ్యాచే. ఎర్రసీనా? అవును సార్, వాళ్ళు 3 ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఏం చేసినా కలిసే చేస్తారు. వాళ్ళలో ఒకరిని ఆస్కార్ అని పిలుస్తారు. ఆ ఆస్కార్ లెవెల్ యాక్టర్. వాడి పని టార్గెట్ చేసిన పార్టీని స్టడీ చేయడం. రెండో వాడి పేరు శోభరాజు. వీడి స్పెషాలిటీ టైమింగ్. వీడి పని టార్గెట్ చేసిన పార్టీని డైవర్ట్ చేయడం. ఇక మూడో వాడు ఎర్రసీను. వీడే ఈ టీం లీడర్. వీడి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, వీడికి ప్రపంచంతో ఉన్న ఒకే ఒక్క అవసరం డబ్బు. అది ఉంటే వాడి లోకంలో వాడు ఉంటాడు, అది లేనప్పుడే ఈ లోకంలోకి వస్తాడు. ఏంటి, నువ్వు వాడి గురించి చెప్తున్నావా నా గురించి చెప్తున్నావా? సార్, ఎంతకీ ఈ సార్లు ఎక్కడుంటారో? కొట్టద్దు సార్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా సార్. ఆ డబ్బులు మీద తీలేదు సార్. సార్ సార్ మా డాడీ దుబాయ్ లో వీసా దొరక ఎయిర్పోర్ట్ లో బెంచ్ మీద పనుకోంటే బాంబులో పుత్తున్నాడని కేసేసి లోపలేశారు సార్. నేను చెప్పింది నమ్మండి సార్. సార్ అసలు మీరు ఏ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు సార్? మాకు ఏం అర్థం కావట్లేదు సార్. అర్థం కావట్లేదు సార్. పోయిన దసరా పండుగ పెద్ద మొత్తాల మీద ఒట్టేసాం సార్. అప్పటి నుండి ఇలాంటివన్నీ మానేసాం సార్. నిజం సార్, నమ్మండి సార్, నమ్మండి సార్. నమ్మేంలే గాని ఆ డబ్బు ఎక్కడుందో చెప్పంటారు. నా కొండెళ్ళారు ఆ ఏరియాలోనే లేం సార్. ప్రామిస్ సార్. అయ్యో చెప్పేశాడే. చిన్నప్పటి నుంచి మనకు బ్రెయిన్ చూపురం సార్. ఇంత చిన్న మాటలు తట్టుకుని డాక్టర్ చెప్పేశాడు సార్. అంబులెన్స్ తెప్పించాడు సార్. అట్లీస్ట్ జీప్ అని ఇవ్వండి సార్. మీ బ్రెయిన్ ట్యూమర్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే సెట్ అవుతుందంట. పవర్ కట్టం లేదుగా ఈ టైంలో. సార్ 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 ఏంటి సార్ ఈ అన్యాయం? ఒక్క ప్రూఫ్ లేకుండా చంపేస్తారా సార్? ఏ చట్టాలు ఉంది సార్? ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయచ్చని? రే శోభరాజు, ముందు నేను చచ్చిపోతారా? అలాగేరా. 302 సార్, ఒక మనిషి స్పాట్ లో పోవాలంటే ఎంత కరెంట్ పెట్టాలి? 1000 వాట్స్ సార్. 2000 వాట్స్ పెట్టు. ఓకే సార్. సార్ 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 వదిలేండి సార్, వదిలేండి. కరెంట్ షాక్ తో చనిపోతే నరకానికి వెళ్తామని బాగా చెప్పింది సార్. రే నరకానికంటే అయితే బెటర్ రా సార్. దేవుడు లాంటి వాళ్ళు, ఆయన్ని మోసం చేయొచ్చా? చేయొద్దు. రే డబ్బులు తీరా, ఇచ్చేద్దాం రా. ఏమైందిరా? మనం ఇక్కడ ఎందుకున్నాం సార్? మీరేంటి సార్ ఇక్కడ? 2 లక్షలే ఉన్నాయి సార్. ఇంకో 1 లక్ష ఎక్కడరా సార్? ఎక్కడ సార్? 6 నెలల నుండి అప్పులు ఖర్చు అయిపోయాయి సార్. సార్ కేసు ఫైల్ చేయమంటారా? డబ్బులు దొరకాలి కదా సార్. వెళ్ళొస్తాం సార్. రేయ్ హారతి తీసుకోండిరా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకులేండి సార్, ఆ దేవుడే ఉంటే దేవుడికి దొరకం కదా.